హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే కిచెన్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాము. కిచెన్ క్లీనింగ్ అంటే మెయిన్గా బొద్దింకలు రాకుండా హిట్ కొడదాము అని చెప్పేసి ఏమైందంటే, ఇదివరకు ఇంట్లో ఉన్న వాళ్ళు కార్డ్బోర్డ్స్ అన్నీ కూడా పైన సన్సైడ్ మీద అయితే వదిలేశారండి. మేము అదైతే చూసుకోలేదు. తర్వాత వాటి వల్ల బొద్దింకలు వస్తాయి అని నాకు తెలియదు అనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే, నేను ప్రతి నెల కూడా క్లీన్ చేస్తూనే ఉంటాను కిచెను. ఎంత క్లీన్ చేస్తున్నా సరే నైట్ అయ్యేసరికి ఆ కౌంటర్ టాప్ మీద చిన్న చిన్న బొద్దింకలు అయితే వస్తూనే ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయా అని చెప్పేసి అర్థం కాలేదు. తర్వాత మన వాళ్ళే ఒకళ్ళు కామెంట్లో కూడా కామెంట్స్ పెడుతూ ఉంటారనమాట, భారతీయ కార్డ్బోర్డ్స్ ఉంటే బొద్దింకలు వస్తాయి అని చెప్పి. అప్పుడు గుర్తొచ్చింది. ఇంకా సరే అని చెప్పి మా వారు హెల్ప్ తీసుకొని పైన ఉన్న కార్డ్బోర్డ్స్, అవి యాక్చువల్గా మావి కూడా కాదు, ఇది వరకు ఇంట్లో ఉన్న వాళ్ళవి. సో ఆ కార్డ్బోర్డ్స్ అన్నీ పడేసి మంచిగా క్లీన్ చేసి హిట్ అంతా కొట్టేశాము. చూసారు కదా ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో బొద్దింకలు. సో ఆ బొద్దింకలన్నింటినీ కూడా నైట్ హిట్ కొట్టేసి జెల్ పెట్టేశాను అనమాట. ఒక 1 వీక్ పాటు అలా కొన్ని ఇంకా నేను క్లీన్ చేసినా సరే 1 వీక్ వరకు బొద్దింకలు అయితే మాత్రం అలా బయటకు వచ్చి చచ్చిపోతూనే ఉన్నాయన్నమాట. సో ఫైనల్గా ఇప్పుడైతే కౌంటర్ టాప్ మీద ఒక్క బొద్దింక కూడా రావట్లేదండి నిజంగానే. సో మొత్తం అంతా క్లీన్ చేసేసి లోపల ఇంకా ఇవి ఉంటాయి కదా వాల్పేపరు, సో వాల్పేపర్ అయితే పెట్టేసా, కొంచెం నీట్గా ఉంటుంది కదా అని. నా దగ్గర వాల్పేపర్ ఉంది, సో అందుకని ఇంకా ఆ వాల్పేపరే పెట్టేశాను అనమాట. అంటే స్టిక్ చేయలేదు, జస్ట్ అలా ఫోల్డ్ చేసి పెట్టేశాను. ఆ తర్వాత ఇంక గిన్నెలన్నీ కూడా ఎక్కడవక్కడ పెట్టేసుకుంటా ఉన్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి దోశ పెనము, ఐరన్వి అన్నీ ఉంటాయి కదా, ఐరన్ తవాస్ అన్నీ కూడా ఒక దగ్గర పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా చాపింగ్ బోర్డు, తర్వాత కెటల్, మిక్సీ, ఇంక ఇవన్నీ కూడా ఒక షెల్ఫ్లో పెట్టేశాను. ఇంకో దగ్గర వచ్చేసి పెద్ద పెద్దవి బిర్యానీ హండీలు, ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకునే ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ అన్నీ ఒక దగ్గర పెట్టేశాను అనమాట. ఆ తర్వాత సామాన్లన్నీ సర్దేసి గ్యాస్ కౌంటర్ అంతా కూడా ఒకసారి నీట్గా ఇలాగా కడిగేశాను. ఫస్ట్ అయితే సోప్ పెట్టి మంచిగా కడిగేసి ఆ తర్వాత ఒక తడి క్లాత్ తోటి ఇలా మొత్తం అంతా తుడిచేశాను. ఆ తర్వాత ఇంకా ఇటువైపు ఉన్న ఈ జాడీలు ఇవన్నీ కూడా నీట్గా సర్దుకుంటూ ఉన్నాను. వీడియోస్కి కొంచెం మంచిగా కనిపిస్తాయి కదా అని చెప్పేసి మెయిన్గా ఇవన్నీ కూడా తెచ్చాను, కానీ షెల్ఫ్లో పెట్టేయడం వల్ల ఏంటి అంటే ఇంకా అవన్నీ పెద్దగా వాడట్లేదు. అందుకే ఇంకా అవన్నీ కూడా ఇక్కడ పెట్టాను. మనకి కనిపించేలాగుంటే ఏంటి అంటే అవన్నీ ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా, అందుకని కప్స్ అవన్నీ కూడా అక్కడ పెట్టేసి మెయిన్గా కావాల్సిన ఈ మసాలా పొడులు అవన్నీ కూడా అక్కడ పెట్టేసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇంక ఇదైతే మొన్న నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఇలా అన్ని బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా ఇలా మంచిగా ఇలా పెట్టేసుకున్నాను. బాగుంది కదా. సో అవన్నీ కూడా ఇంకా నీట్గా ఇలా పెట్టేసి కిచెన్ అంతా కూడా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను. సో ఫైనల్గా కిచెన్ ఎలా ఉంది అనేది ఒకసారి చూసేసేయండి. సో ఫుల్ వీడియో చూడాలి అనుకుంటే టైటిల్ కింద ఫుల్ వీడియో లింక్ ఇస్తాను, చూసేసేయండి. మీకు కనుక వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.